1 ½ ఇయర్ అవుతుందండి. నేను సూసైడ్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నా. నాకు మా రిలేటివ్స్ గురించి, మా బ్రదర్స్ గురించి ఇన్ఫార్మ్ చేయడము, మా బ్రదర్స్ మ్యాచ్‌ల గురించి ఏ రోజు అండి అలాంటి వాళ్ళని మా ఇంటి ముందుకు గూడా రానియ్యను. గడప గూడా తొక్కనియ్యను. మా బ్రదర్స్‌ని గానీ, మా రిలేటివ్స్‌ని గానీ ఇంటి ముందుకు కూడా రానివ్వను. వాళ్ళు వస్తా అంటే కూడా చెప్పుతోని కొడతా అంట లంజా కొడుకులని. ఆ లంజలు, లంజా కొడుకులే కలిసి నాకు చంద్రకళారెడ్డిని రిమూవ్ చేసిర్రు. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రండి. నాకు లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రాళ్ళు. ఆళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో రిషికా అనే అమ్మాయి, ప్రణీత అనే అమ్మాయి ఉంటే వాళ్ళతోని కూడా మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రండి ఈ కొజ్జాబాలు లంజా కొడుకు. ఆళ్ళతోని చేతులు కలిపి ఆ పాపాన్ని మూటగట్టుకొని ఇప్పుడు వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేయడం. నేను ఎవ్వరు వాళ్ళని మా ఇంటి లోపల కూడా అడుగు పెట్టనీయను. చెప్పుతోని కొడతారు లంజా కొడుకులారా, నా ఇంటి ముందు కూడా రావద్దనంట. మా బ్రదర్స్‌ని గానీ, మా రిలేటివ్స్‌ని గానీ రానివ్వను ఏ రోజుకి కూడా. అరే కొజ్జా లంజా కొడుకా, నా హెల్ప్ తీసుకొని చంద్రకాంత్ రెడ్డి మనసు మార్చుకోవడం 1 ½ ఇయర్ నుంచి నా హెల్ప్ తీసుకున్నాడండి. వాడికేమో అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి, రెడ్డిస్ అమ్మాయి కావాలి. నేను వరస్ట్ లంజాలని చేసుకోవాలా? కొజ్జా లంజా కొడక చెప్తాను కొడతారా లంజా కొడక, ఏమనుకుంటున్నావు? లైఫ్ లాంగ్ సింగిల్‌గానే ఉండిపోతా కానీ వరస్ట్ లంజాల వైపు, లంజా కొడుకుల వైపు ఏ రోజు వెళ్ళను. వరస్ట్ ఫ్యామిలీల వైపు. చంద్రకాంత్ రెడ్డి కంటే అన్నిట్లో బెటర్‌గా ఉంటేనే మూవ్ ఆన్ అయితాను. లేదంటే సింగిల్‌గా ఉండిపోతాను లైఫ్ లాంగ్. దేవుడు ఇంత అనుకోని సింగిల్‌గా ఉండిపోతా. నేను సూసైడ్ చేసుకునే స్టేజ్‌లో ఉన్నా అండి నేను ఇప్పుడు. 1 ½ ఇయర్ నుంచి నేను హెల్ప్ చేస్తే అండి నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు నన్ను. నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు అంటే, నాకు మ్యారేజ్ జరగనివ్వడు. బెటర్ అయిన అమ్మాయి రానివ్వడు నా లైఫ్‌లోకి. వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారండి. అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు. నా స్కూల్ ఫ్రెండ్స్‌లో ఉన్నారు, కాలేజ్ ఫ్రెండ్స్‌లో ఉన్నారు అని చెప్పిర్రు. బయట ఉన్నారని చెప్పిర్రు. ఎవ్వరి గురించి అండి నాకు డైరెక్ట్‌గా ఏ అమ్మాయి గురించి నాకు డైరెక్ట్‌గా ఇన్ఫార్మ్ చేయలేదు. నాకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ లేదు. నేను ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నా. నేను డైట్ చేస్తున్నా. డైట్ కోసం నేను రొట్టె తింటున్నా. రోటీ తింటున్నా. నాకు గురించి ఫేక్‌గా ప్రచారం చేస్తున్నాడు ఈ లంజాగోడు. అరే లంజా కొడకా, మా రిలేటివ్స్‌ని పంపించినా కూడా రానివ్వను వాళ్ళ ఇంటి ముందుకి. మా రిలేటివ్స్‌ని గానీ, ఆళ్ళ లంజా కొడుకులని రానివ్వను. ఆడితోని చేతులు కలిపి కదరా చంద్రకాంత్ రెడ్డిని రిమూవ్ చేసినావు. ఆళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా రిమూవ్ చేసినావు. కొజ్జా లంజా కొడకా. చెప్పుతోని కొడతా లంజా కొడకా, ఏమనుకుంటున్నావు? వరస్ట్ లంజాలని, వరస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేస్తే. అన్నిట్లో వాళ్ళ బెటర్‌గా ఉన్న వాళ్ళని రిమూవ్ చేసి అండి వరస్ట్ వాళ్ళని, ఆ వరస్ట్ లంజాల గురించి నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఈ కొజ్జల. నీ అమ్మని, నీ అక్కని, నీ చెల్లెని పూకుని గిఫ్ట్‌గా ఇచ్చినవారా ఆఫీసర్స్‌కి? అలా ఇస్తేనే వాళ్ళు వర్క్‌ని వాడుకోమంటుర్రు. అరే లంజా కొడకా, లైఫ్ లాంగ్ సింగిల్‌గా ఉన్నావు అంట కానీ ఎవరితోని పడితే వాళ్ళతోని మ్యారేజ్ నేను ప్రొసీడ్ అవ్వను. అది జరగదు ఏ రోజుకి కూడా. అలా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్‌లో బెటర్ అయిన అమ్మాయిలు ఉన్నారండి. చంద్రకళారెడ్డి వాళ్ళ ఫ్రెండ్స్‌లో బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే అలాని చెడగొట్టేస్తున్నాడు. మా బ్రదర్స్‌తోని, మా రిలేటివ్స్‌తోని చెడగొట్టేసి ఆ బ్రదర్స్ లంజా కొడుకులతోని వరస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫార్మ్ చేయ. వాడికి అప్పర్ కాస్ట్ అమ్మాయి కావాలి. దానికి నా హెల్ప్ తీసుకున్నాడు. అప్పర్ కాస్ట్ అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్‌లో అని చెప్పి నన్ను చీట్ చేసిండు 1 ½ ఇయర్ నుంచి. ఏ రోజుకి మా రిలేటివ్స్‌ని, మా బ్రదర్స్‌ని ఇంటి ముందుకు కూడా రానివ్వను నేను. వాళ్ళు వస్తా అన్న కూడా రావద్దని చెప్తాను నేను స్ట్రెయిట్‌గా. మీరు రావద్దు. ఆల్రెడీ నా లైఫ్‌ని ఎన్నో విధాలుగా స్పాయిల్ చేసిర్రు. మీలాంటి లంజా కొడుకులు రానివ్వను. ఆళ్ళు చూసే మ్యాచ్‌లు కూడా నేను చేసుకోను ఏ రోజు కూడా. వాళ్ళ వైపు నేను వెళ్ళను ఏ రోజు కూడా. మరి రానివ్వనంటే నేను ఎందుకు చేసుకుంటా వాళ్ళ మ్యాచ్‌లని? సో, రానివ్వను. అరే కొజ్జా లంజా కొడకా, నువ్వు మా రిలేటివ్స్‌ని తోని ఇన్ఫార్మ్ చేసినా నేను వెళ్ళను వాళ్ళ వైపు. అది. నాకండి ఈ రోజుకి ఎవరితోనైనా, నా ఫ్రెండ్స్‌తోనో ఎవరితోనైనా డైరెక్ట్‌గా ఇట్లున్నారు, నువ్వు సఫర్ అయినవు, ఇట్లా ఉన్నారు బెటర్ అయిన అమ్మాయిలని ఇన్ఫార్మ్ చేస్తారు కదండీ! బెటర్ అయిన వాళ్ళు ఉంటే చెడగొడుతున్నాడు ఆ లంజాగోడు. నాకు ఈ రోజుకి నాకు ఎవ్వరి గురించి ఇన్ఫార్మ్ చేయలేదండి. ఏ బెటర్ అయిన అమ్మాయి గురించి నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. మీరు స్కూల్ ఫ్రెండ్స్ గానీ, కాలేజ్ ఫ్రెండ్స్ గానీ, బయట గానీ, ఇంకా చంద్రకళారెడ్డి ఫ్రెండ్స్‌లో అప్పర్ కాస్ట్ అమ్మాయిలు అన్నారు. ఎవ్వరి గురించి నాకు ఇన్ఫార్మ్ చేయలేదండి. 50, 100 ఆప్షన్స్ ఉన్నాయి. నేను లవ్ ఫెయిల్యూర్ అయింది. లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు ఆ లంజా కొడుకు సన్నీ రెడ్డి. వాళ్ళ ఫ్రెండ్స్‌లో జరగనీయలేదు. ప్రణీత రిష్క్ అనే అమ్మాయి ఉంటే మా ఫ్లాట్ ఓనర్‌తోని, మా బ్రదర్‌తోని, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తోని డ్రామాలాడి చెడగొట్టి మా ఫారెన్‌లో ఉన్న లంజా కొడుకుతోని మ్యారేజ్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేసిండు మ్యారేజ్ చేసినా. చూడండి ఇంత వరస్ట్ క్యారెక్టర్ ఉంటుంది వాడి దగ్గర. నేను ఇంత సఫర్ అవుతున్నా అండి. డే అండ్ నైట్ సఫర్ అవుతున్నాను నేను. మ్యారేజ్ జరగకుండా నేను ఇబ్బంది పడుతున్నా. నన్ను హరాస్మెంట్ చేస్తున్నారు 500 మందిని, 1000 మంది నుంచి మా అపార్ట్మెంట్‌లో. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసిండు వీడు. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి నేను ఎవరినైనా ఏమన్నా అంటే నేను జైల్లో ఉంటా కానీ నేను ఎందుకు ఇట్లా ఉంటా అండి? నేను ఎందుకు ఫ్రీగా తిరుగుతా? ఎవరైనా ఏమన్నా అంటే ఒకసారి ఆలోచించుకోండి. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ఏదైనా తప్పుగా ప్రచారం చేస్తుంటే నన్ను అడగకుండా
లేకుండా ఎవ్వరు డెసిషన్ డిసైడ్ అవ్వద్దండి ఎవ్వరు కూడా. నా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా బయట వాడు తప్పుగా ప్రచారం చేస్తుండొచ్చు చెడగొట్టడానికి, బెటర్ అయిన అమ్మాయిలు ఉంటే చెడగొట్టడానికి చేస్తారు. ఇక్కడ కొజ్జ లంజా కొడుకు, అరే కొజ్జ లంజా కొడుక, నువ్వు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చురా లంజా కొడక. నువ్వు కానీ ఆ ప్రణీత లంజా, రిష్క లంజా, మా ఫ్లాట్ ఓనర్ లంజా కొడుకులు, లంజాది మా బ్రదర్స్ లంజా కొడుకులు, మా రిలేటివ్స్ లంజాలు, ఆ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లంజాలు ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టిరో ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అందరూ. ఫ్యూచర్లో పిల్లల తరానికి తాకుతుంది అది అనుకుంటున్నారు. మా బ్రదర్స్ని, మా రిలేటివ్స్ని ఏ రోజు రానివ్వను నేను. మా ఇంటి ముందుకు కూడా గడప దొక్కనివ్వను మా ఇంట్లోకి. అలాంటి లంజా కొడుకులని మీ లైఫ్ని స్పాయిల్ చేసి మ్యారేజ్ జరగనీయకుండా చేసిరండి, లవ్ మ్యారేజ్ జరగనీయకుండా చేసిర్రు. లాస్ట్ ఇయర్ ఉంటే చెడగొడుతున్నారండి అందరినీ. ఈ రోజుకే అండి నాకు ఎవ్వరి గురించి నా ఫ్రెండ్స్తోనైనా ఇన్ఫామ్ చేయొచ్చు కదండి, ఇట్లా ఉన్నారు మరి ఇట్లా మ్యారేజ్కి ప్రొసీడ్ మ్యారేజ్ చేసుకో, ఇట్లా అమ్మాయిలు ఉన్నారు, నీకు సఫర్ అయినావు అని చెప్పి ఇన్ఫామ్. నేను ఇంత సఫర్ అవుతుంటే అండి నన్ను ఇంకా టార్చర్ చేస్తున్నాడు ఆ లంజా కొడుకు సన్నీ రెడ్డి. 1.5 year నుంచి ఇది జరుగుతుందండి, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు మ్యారేజ్ జరగనివ్వడంటే మ్యారేజ్ జరగనిస్తలేడు, నాకు కరెక్ట్ అయిన అమ్మాయి రానిస్తలేడు, బెటర్ అయిన అమ్మాయి ఉంటే చెడగొడుతున్నాడు, నా లైఫ్లోకి రానిస్తలేడు. ఇట్లా 1.5 year నుంచి సఫర్ అవుతున్నా అండి. చూడండి నేను ఇట్లా ఎంత ఇబ్బంది పడుతున్నా, మ్యారేజ్ జరగనీయకుండా నాకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నా. హెల్ప్ చేస్తే అండి నా హెల్ప్ తీసుకున్నాడు అక్షయ్ రెడ్డి అని, కస్తూరి లంజాతో నాకు హెల్ప్ అడిగించిండు, మా బ్రదర్స్ లంజా కొడుకుతో అడిగిండు నాకు హెల్ప్ చేయమ్మా, నా పిల్ల మనసు మార్చుకుంటా, నాకు హెల్ప్ చేస్తే హెల్ప్ చేయని అడిగి. నేను అప్పుడు ఏం అడగలేదండి. జూన్లో బెటర్ అయిన అమ్మాయి ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ ప్రణీత రిష్కాతో ఒక అమ్మాయితో నీకు హెల్ప్ చేస్తాను వాళ్ళు మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసిండండి వాళ్ళందరినీ. తెలుసా, మ్యానిపులేట్ చేసి రిమూవ్ చేసిండు, నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేసిండండి. 1.5 year నుంచి అంటే ఇది జరుగుతుంది. వాడు మనుషులు ఈ కొజ్జ లంజా కొడుకులు మా అపార్ట్మెంట్లో ఒకటి దెంగితే బొట్లేదు లంజా కొడుకులు అంతా నా కోసం కాపలంగా ఉన్నారు ఇక్కడ 1.5 year నుంచి. వాడి పిల్లం ఒక బజార్ లంజాది చంద్రకాల పెట్టి నాకు ఏ రోజు మెసేజ్ చేయలేదండి. ఆ లంజాది కూడా మెసేజ్ చేయకుండా నాకు ఇష్టం ఉందని చెప్పేది ఆ లంజా నాకు మెసేజ్ చేసేది కాదు, ఏం చేసేది కాదు. ఆడితో పెళ్లి చేసుకుని చీట్ చేసి దాని గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను ఆ లంజా గురించి. ఆ లంజా గురించి అని నాకు కాపలం పెట్టిండు ఇక్కడ మనుషులని. 1.5 year నుంచి నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, జరగనివ్వట్లేదు, నాకు బెటర్ అయిన అమ్మాయి రానివ్వట్లేదు. నేను సూసైడ్ చేసుకునే స్టేజ్లో ఉన్నాను. చూడండి, నేను సూసైడ్ చేసుకుంటే దానికి కారణం సన్నీ రెడ్డి, మా బ్రదర్స్ లంజా కొడుకులు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ ఫ్రెండ్స్ రిష్క, ప్రణీత, వీళ్ళందరూ కారణం అండి నేను సూసైడ్ చేసుకొని చనిపోతే కనుక అని. నాకు తెలియదు, ఎందుకంటే నేను సఫర్ అవుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నాకు మ్యారేజ్ జరగనిస్తలేడు, డే అండ్ నైట్ సఫర్ అవుతున్నా అండి. 1.5 year నుంచి ఇది జరుగుతుంది. చూడండి, బెటర్ అయిన అమ్మాయి రానిస్తలేడు నా లైఫ్లోకి. నాకు ఎవ్వరి గురించి ఇన్ఫామ్ చేయట్లేదండి, నాకు ఏ అమ్మాయి గురించి నాకు ఇన్ఫామ్ చేయలేదు ఈ రోజుకి కూడా. నేను సూసైడ్ చేసుకొని చనిపోతే దానికి కారణం వీళ్ళందరూ. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి దాన్ని తప్పుగా ప్రచారం చేస్తుంటే నా వరకు నాకు డైరెక్ట్గా అడగకుండా ఎవ్వరూ డిసైడ్ అవ్వద్దండి. నా గురించి ఫేక్గా ప్రచారం చేస్తున్నాడు వాడు, చైల్డ్ అబ్యూస్ అని దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నాడు. నా ఫోన్కి ట్యాప్ చేస్తున్నాడు. నేను బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఆ వీడియో తప్పుగా ప్రచారం చేస్తున్నాడో లేదో తెలియదు. ఇవన్నీ 1.5 year నుంచి ఇట్లా చేస్తున్నాడండి వాడు, తప్పుగా ప్రచారం చేస్తున్నాడు నా గురించి 1.5 year నుంచి. ఇట్లా నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడు, బెటర్ అయిన అమ్మాయి రానియకుండా చేస్తున్నాడు. మా రిలేటివ్స్ని, మా బ్రదర్స్ని ఇంటి ముందుకు కూడా రానివ్వండి నా లంజా కొడుకుతో. ఆ లంజా కొడుకు వాళ్ళతో ఇన్ఫామ్ చేసిన అలాంటి వాళ్ళని చేసుకున్నాను. ఆ చెత్త లంజాలని నా లైఫ్లోకి నేను 3 సంవత్సరాలు సఫర్ అయినా అండి. లవ్ మ్యారేజ్ జరగనివ్వలేదు నాకు వాళ్ళు ఉంటే ఆ లవ్ మ్యారేజ్ జరగనివ్వలేదు, బెటర్ అయిన అమ్మాయి రానివ్వలేదు, ఇప్పటికీ జరగనిస్తలేదు. నేను సూసైడ్ చేసుకుంటే వీళ్ళందరూ కారణం నాకు. సో అది అనమాట. సో నేను బెటర్ అయిన అమ్మాయిని చేసుకుంటే, లేదంటే సింగిల్గా ఉండిపోతాను లైఫ్ లాంగ్.